ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అమ్మా అని ఎవరిని పిలవకూడదంట కదా. అలా పిలిస్తే వాళ్ళు చనిపోవడమో లేదంటే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందంట కదా. అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను బ్యాడ్ పోలీస్. లేదమ్మా, అలాంటి స్వామీజీలు సాధువులు డబ్బు కోసం అలా చెప్తారు. వాళ్ళ మాటల్ని మనం అస్సలు నమ్మకూడదు, అర్థమైందా? అంటే మరేమో నేను చూడకుండానే మా అమ్మ చనిపోయింది కదా. మరేమో రాధికని చాలాసార్లు నేను అమ్మ అని పిలిచాను కదా. రాధిక కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా బ్యాడ్ పోలీస్. అంటే ఆ సాధు అంకుల్ చెప్పినట్టు నాకు శాపం ఉంది కదా బ్యాడ్ పోలీస్. అందుకే నా వల్ల ఎవరికి ప్రమాదం కాకుండా నేనే హాస్టల్కి వెళ్ళిపోతానులే, సరేనా? పిచ్చి తల్లి, నీకు శాపం ఉండటం ఏంటమ్మా? నువ్వు వరాల లక్ష్మివిరా. నీ నోటితో అమ్మా నాన్న అని పిలిపించుకోవటం అంటే అది ఎవరికైనా సరే ఒక గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని నువ్వు మాకు వరంగా ఇచ్చావమ్మా. నువ్వు నష్టజాతకురాలు కాదు, గొప్ప అదృష్ట దేవతవి. నీ మనసులోంచి ఆలోచన తీసేసి, సరేనా? అది కాదు బ్యాడ్ పోలీస్. ఎవరికి ఏదైనా జరిగితే నన్ను అంటారు కదా. అందుకే నేనే వెళ్ళిపోతానులే బ్యాడ్ పోలీస్. అమ్మా, నవ్వటం మర్చిపోయిన నాకు తిరిగి నవ్వుని పరిచయం చేశావు. సంతోషం దూరమైన నాకు మళ్ళీ ఆ సంతోషాన్ని అందించావు. నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి తాలూకు రూపం, వాళ్ళ జ్ఞాపకం నీలో కనిపించేలా చేశావు. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా. మళ్ళీ గతం తాలూకు శూన్యంలోకి వెళ్ళిపోతాను. బ్యాడ్ పోలీస్, నువ్వంటే నాకు కూడా బోల్డ్ అంత ఇష్టం. నేను నిన్ను వదిలిపెట్టిపోతే నేను కూడా చాలా ఏడుస్తాను. కానీ వెళ్ళకు తప్పదు కదా బ్యాడ్ పోలీస్. లేదమ్మా, నువ్వు ఎప్పటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను నాన్న అని పిలిచావు. మరి ఏ కూతురైనా నాన్నను వదిలిపెట్టి వెళ్తుందా? అలా చేస్తే నేను బాధపడ్నా చెప్పు? ఈ నాన్న బాధపడ్డా చెప్పు? అవునులే, చాలా ఏడుస్తాడు. మరి నాన్నను అలా ఏడిపించడం తప్పు కదా. అందుకని ఆ సాధువు చెప్పిన మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఈ నాన్నను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. అలాగే బ్యాడ్ పోలీస్, వెళ్ళనులే. నువ్వు బాధపడకు, సరేనా? సరే, ఉంటాను. నా బంగారు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.